సో నమస్తే. 2015లో గ్రూప్ 2 ఏదైతే ఎగ్జామ్ పెట్టారో దాంట్లో పెద్ద ఎత్తున కూడా ఓఎంఆర్ షీట్ మీద వైట్నర్ ఉపయోగించారని చెప్పేసి అవకతవకలు కూడా జరిగాయని చెప్పేసి మొన్న అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని మళ్ళీ కొట్టివేస్తా అని చెప్పేసి. సో ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగులు ప్లస్ వీళ్ళు ఎగితే గ్రూప్కి సంబంధించి అంశం మీద బాలకృష్ణ అయితే కలవడానికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. మరి చెప్పండి, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కోర్టుకు అయితే సబ్మిట్ చేశారు మీరు మళ్ళీ. సో ఏం చెప్పాలనుకున్నారు మీరు? మేము గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే, ఏ ఎగ్జామ్ రాసినా టీజీపీఎస్సీ ఏర్పడిన కాడ నుంచి ఏ ఎగ్జామ్ రాసినా ఏదో ఒక విధంగా కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది బ్రో. కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఏదో ఒకటి ఆకతోకలు ఎగ్జామ్ సరిగ్గా పెట్టకుండా లీకేజ్ అయిపోయిందని, ట్యాంపరింగ్ అని, ఇది అది అని చెప్పి కోర్టు తిరగాల్సి వస్తుంది. నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు అవుతుంది. నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము వేరే గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ని మేము ఇచ్చామని 2 లక్షలు ఫిలప్ చేశామని, అసలు వేరే గవర్నమెంట్ చేసింది అది నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమినరీ వాళ్ళే పెట్టారు, ఈవెంట్ వాళ్ళే పెట్టారు, మెయిన్స్ కూడా వాళ్ళే పెట్టారు. జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జస్ట్ నియామక పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చిన దానికి మేమే ఇచ్చాము అని ఇప్పుడు 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చింది బ్రో. తర్వాత 2020లో ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి నోటిఫికేషన్ రావాలి గ్రూప్ 2ది. 2015లో ఒకసారి వచ్చింది గ్రూప్ 2ది. తర్వాత రిజల్ట్ ఎప్పుడు వచ్చింది అంటే మొన్న 2019లో వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని కోర్టులో కేసేశారు. కోర్టులో కేసేసిన తర్వాత ఇప్పుడు 2025 వచ్చేసరికి ట్యాంపరింగ్ జరిగిందని దాన్ని ఇదేది చేసి వేరే వాళ్ళని ఇది చేసుకున్నారు. అంటే ర్యాంక్ రాకున్న వాళ్ళని వేరే ఎంచుకున్నారన్నమాట గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా, ఫస్ట్ జడ్జిమెంట్ ద్వారా దానికి మేము ఇది చేస్తామని మళ్ళీ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందే కదా బ్రో. ఇప్పుడు 1:2 చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి మెరిట్ వాళ్ళని తీసుకోకుండా ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని తీసుకొని ఇప్పుడు 44 మంది వరకు వాళ్ళు పాపం 1:2 వరకు వచ్చిన వాళ్ళని కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళని తీసుకోవాలి కదా. వాళ్ళు చాలా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి దానికోసమే వేడి చేస్తున్నారు, దానికోసం ఉంటున్నారు. ఇలాగే గ్రూప్ మన నోటిఫికేషన్ స్టేట్ గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలానే వాయిదా పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధీల కోసం వాళ్ళు ఎలక్షన్ల ముందు కానీ లేకపోతే వాళ్ళకి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముందు కానీ నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థుల జీవితాలతో నాశనం చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మేము దిల్సుఖ్నగర్లో దగ్గర 2 లక్షలు 3 లక్షల మంది విద్యార్థులము ప్రిపరేషన్ కోసం అవుతున్నాం. ఇప్పుడు నుంచి కాదు, 2018 నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాల వరకు మేము ఎలా మా అమ్మ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటారు. ఫీజు ఎలా కడతారు? డబ్బులు ఇంత డబ్బులు, హాస్టల్ ఫీజు 4,500, ఇన్స్టిట్యూట్ ఫీజు 20,000 30,000 కట్టి మేము మా అప్పుల పాలై మా కోసం మా పోరగాళ్ళకి ఎప్పుడు ఒకసారి జాబ్ వస్తుందని మా తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఇస్తలేదా, మాకు జాబులు వస్తలేదా? ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు బ్రో. ఇప్పుడు 2000 ఇదైతే తీర్పు ఉన్నది. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఓఎంఆర్ అని వైట్నర్ వాడిందని చెప్పి ఎక్కువ శాతము మెరిట్ వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉన్నదా? ఎక్కువ వీళ్ళు వైట్నర్ వాడడం వల్ల ఎక్కువ శాతం ఉన్నారా? అంటే ఇప్పుడు వైట్నర్ ద్వారా ట్యాంపరింగ్ చేసిన వాళ్ళకంటే ఇప్పుడు దానికే నమ్ముకొని గ్రూప్ 2ని నమ్ముకొని చదివిన విద్యార్థులు చాలామంది నష్టపోతుంటారు బ్రో. దగ్గర ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి అంటే నోటిఫికేషన్ పరంగా ఇప్పుడు వాళ్ళు సిన్సియర్గా చదివి ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్లో వచ్చి 1:2లో వచ్చి కూడా వాళ్ళకి జాబ్ రాకపోతే వాళ్ళ నష్టమే కదా బ్రో. ఇప్పుడు ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని గుర్తించి టీజీపీఎస్సీ సెంటర్లలో గట్టిగా స్ట్రిక్ట్గా ప్రొహిబిషన్ పెట్టి ఉంటే ఆ ట్యాంపరింగ్ జరిగేదా? గవర్నమెంట్ టీజీపీఎస్సీ చైర్మన్ గట్టిగా దానికి ఇది చేసి ట్యాంపరింగ్ జరిగేది కాదు కదా. ఇప్పుడు ఓన్గా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎంతమంది ఇది అయ్యారు, దానికి అభ్యర్థులు లాస్ అవుతున్నారు కదా అలా. సో ఇప్పుడు మరి కోర్టు కూడా వెళ్ళారు. సో ఇప్పుడు టీజీపీఎస్సీ నుంచి మీకు స్పందన ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారు? కోర్టు కూడా మళ్ళీ దాన్ని విచారణ తర్వాత కూడా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కోర్టు చెప్తుంది ఏంటంటే, కోర్టు అనేది జస్ట్ న్యాయమే చెప్తుంది బ్రో. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తే కోర్టు అనేది దానికి ఆన్సర్ ఇస్తుంది. గవర్నమెంట్ ఏం ఆన్సర్ ఇస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అయితే తుది నిర్ణయం. అసలు ఫస్ట్ చెప్పాలంటే టీజీపీఎస్సీ అనేది తెలంగాణ గవర్నమెంటే ఇది చేయాలి కదా. గవర్నమెంట్ ఏం చెప్పకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా తీర్పు ఇచ్చింది అనుకో, దాన్ని బట్టి హైకోర్టు అనేది డిసిషన్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమనకుండా కామ్గా ఉంటే న్యాయం జరగదు కదా. ఇప్పుడు ఇంతమంది నిరుద్యోగులు వాళ్ళకి అన్యాయం జరిగితే గవర్నమెంట్ అనేది దానికి స్పందించి సరే అని హైకోర్టుకి వెళ్తే అది హైకోర్టు అనేది దానికి తీర్పు ఇస్తుంది. గవర్నమెంట్ సరిగ్గా తీర్పు ఇవ్వకుండా న్యాయం జరగమంటే ఎలా జరుగుతుంది? అందుకే సార్ దగ్గరికి వచ్చాము, కృష్ణయ్య సార్ దగ్గరికి వచ్చాము, న్యాయం జరుగుతుందని. ఏమన్నారు కృష్ణయ్య గారు? మీకేమీ హామీ ఇచ్చారు? సార్ పై అధికారులతో కలిసి మాట్లాడారు, ఫోన్లో మాట్లాడి తప్పకుండా దీని గురించి మనం పై అధికారులకి, సీఎం గారికి, టీఎస్పీసీ చైర్మన్ గారికి కలుద్దాం, మాట్లాడి పరిష్కారం చేద్దాం. ఎందుకంటే నిరుద్యోగులు అనేది చాలా కష్టపడి వచ్చారు.
హార్డ్ వర్క్ చేసి 1:2లో వెళ్ళి ఇంటర్వ్యూ వరకు వచ్చి తర్వాత వాళ్ళకి న్యాయం జరగకపోతే బాగుండదు కదా. అందుకే సార్ వాళ్ళకి ఫోన్ చేసి మాతో మాట్లాడిపించి మేము త్వరలోనే కొన్ని ఫ్యూ డేస్లోనే దీనికి పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కలుస్తాము, దీనిపైన విచారణ చేసి న్యాయం చేస్తామని సార్ చెప్పారు. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఎన్ని 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చింది బ్రో? అసలు కాంగ్రెస్ ఇచ్చిందని అనట్లేదు. ఇప్పుడు బై ఎలక్షన్ సందర్భంలో కూడా మీరు తిరిగారు, చాలా మంది కూడా తిరిగారు నోటిఫికేషన్ ఏమని. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మళ్ళీ నోటిఫికేషన్ వేయాల్సిన అవసరం ఉంది కదా, మీరు అంటున్నారు కదా 4 years కోసం 2 years కోసం వేయాలని చెప్పేసి. అవును, ఇది అదేవిధంగా మేము బీఆర్ఎస్ పార్టీని కూడా చాలా నమ్ముకున్నాం బ్రో. నమ్మినా కూడా జియో నెంబర్ 46 ద్వారా చాలామంది దగ్గర 1,00,000 మంది అభ్యర్థులకి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదని మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసాం. అయినా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది మా అభ్యర్థుల ద్వారా, జియో నెంబర్ 46 అభ్యర్థుల ద్వారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలిసినా కూడా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలా నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్ ఈ సంవత్సరాల మీద సంవత్సరాలు డిలే చేస్తే మా అభ్యర్థులు ఏం కావాలి బ్రో? ఈ గవర్నమెంట్ ఏదో అనుకుంటుంది కానీ మళ్ళీ ఈ గవర్నమెంట్ని పడేయాలంటే మేమే. ఈ కొన్ని రోజులలో 1 నెల 2 నెలలో కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా త్వరలో ఫ్యూచర్లో కూడా రాకుండా చేసే బాధ్యత మాది. ఎందుకంటే బ్రో అన్యాయం అని మాకు ఆ గవర్నమెంట్ అన్యాయం చేసిందని ఈ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుంది అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంది బ్రో? ఎక్కడ భర్తీ చేసింది 2 లక్షలు? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది? ఏం చేసింది? దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా మళ్ళీ వీళ్ళు స్టడీ అయిపోయి మళ్ళీ వీళ్ళు కూడా యాడ్ అవుతా ఉన్నారు కదా ఫ్రెషర్స్. ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా 2 లక్షల మంది 5 లక్షల మంది వరకు వస్తారు బ్రో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కువ అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మాకు ఏజ్ అవుతున్న వాళ్ళకి మేము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి మాకు లాసే కదా, మాకు ఇబ్బందే కదా. మరి అలా అన్నప్పుడు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ మీరు ఇవ్వాలి కదా. 2022లో వచ్చిన నోటిఫికేషన్ 2024లో ఇవ్వాలిగా. ఇప్పుడు 1 నెల అయితే 2026 వస్తుంది, 4 సంవత్సరాలు. ఇంతకుముందు కూడా పాండమిక్లో కూడా 4 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు ఒక నోటిఫికేషన్ లేకుండా ఉంటే మా పరిస్థితి ఏంది బ్రో? ఇది రాష్ట్రమా? మేము స్వతంత్రంగా పోరాడి మా బ్రదర్ వాళ్ళు కూడా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇదేనా బ్రో? ఫైనల్గా మాకు ఈ డిసెంబర్లోగా 2025 ఫైనల్స్ డిసెంబర్ ఎండింగ్ వరకు మాకు నోటిఫికేషన్ రావాలి బ్రో. రాలేదంటే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మాకు ప్లాన్స్ ఉన్నాయి. విద్యార్థులు మేము నిరుద్యోగులుగా మేము ఎలా పోరాడాలి, ఏ గవర్నమెంట్ని తెచ్చుకోవాలనేది మాకు ఉన్నాయి. రాకపోతే మాత్రం నెక్స్ట్ అదే జరుగుతుంది బ్రో. మనతో పాటు ఇంద్రనాయక్ కూడా ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడంటే ప్రతి నోటిఫికేషన్ కావచ్చు వచ్చినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అంటే గ్రూప్ 1 కూడా వాళ్ళ అవకతవకలు, గ్రూప్ 2 కూడా మళ్ళీ ఇప్పుడు అవకతవకలు అని మళ్ళీ తీర్పిచ్చినాం. ఇప్పుడు మళ్ళీ పిటిషన్. సో ఎప్పుడు చూసినా కోట్ల చుట్టూటే నడుస్తూ ఉన్నది. ఇటు ఉద్యోగులు వచ్చిన తర్వాత రాకముందు నోటిఫికేషన్ గురించి కావచ్చు, ఏం చెప్తారు? ప్రభుత్వాలు మారినా నిరుద్యోగుల జీవితాలు మారలేదు, నిరుద్యోగుల భవిష్యత్తు మారట్లేదు. టీజీపీఎస్ తప్పు చేస్తే వీళ్ళు బాధపడుతున్నారు. ఆ రోజు గత ప్రభుత్వాన్ని కూడా అనడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకు ప్రభుత్వం తప్పు చేస్తుంది? ప్రభుత్వాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాయి. ఇక టీజీపీఎస్ తప్పు, ఇలా ఏదైతే స్వచ్ఛందంగా రాజ్యాంగబద్ధ సంస్థ ఉందో అది తప్పు చేస్తుంది. అది తప్పుల మీద తప్పులు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? గత ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మూలం కూర్చోబెట్టారు గత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుంది. మరి ఎవరైతే వీళ్ళు ఉన్నారో 2019 నుంచి 2025 వరకు దాదాపు 6 సంవత్సరాలుగా సర్వీస్లో ఉన్న వాళ్ళు, సర్వీస్లో ఉండాల్సిన వాళ్ళు ఇలా బయటకు వచ్చి కొట్లాడుతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది? వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని లక్షలు ఫీజులు కట్టి లాయర్లకు అడ్వకేట్లకు ఇచ్చి వీళ్ళకు భరోసా నమ్మకం వచ్చిన తర్వాత మీరు కూడా దాన్ని డివిజన్ బెంచ్కి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమవుతుంది? లేట్ అవుతుంది. ఇప్పుడు న్యాయం చేసిన వాళ్ళకు లేట్ అయినా అన్యాయం జరుగుతుంది కదా. మరి అప్పుడు మీ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిటిషన్ల బాధ ఏంటి? పరిస్థితులు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే 6 సంవత్సరాల కాలంలో 2 ప్రభుత్వాలు మారిపోయినాయి, అంటే జీవితం మారిపోతుంది. అలాంటప్పుడు మీరు ఆచితూచి ఎవరైతే ప్రభుత్వ పెద్దల దగ్గర సలహాలు తీసుకొని వాళ్ళకి ఏమైనా సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి, లేకపోతే దీన్ని ఎట్లా ముందు పరిష్కారం చేయగలని అప్పీల్కి సుప్రీంకోర్టుకి వెళ్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, ఎట్లా వెళ్తావు? అన్ని మా డబ్బులే కదా. నువ్వు వెళ్ళాల్సింది కూడా పెద్ద లాయర్లను పెట్టాల్సింది కూడా మేము ఎగ్జామ్ ఫీజు కడితేనే నీకు వచ్చిన డబ్బులు, మా సొమ్ముతోనే మళ్ళీ నువ్వు పోతావు, వాళ్ళని వీళ్ళ పెడతావు. అలాంటి పరిష్కారం కావు. కాబట్టి ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర 45 మంది పిటిషనర్లు ఉన్నారు, వాళ్ళు 6 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. వాళ్ళకి సూపర్ న్యూమరీ దాదాపు 3000 పోస్టులు గ్రూప్ 2లో ఖాళీ ఉన్నాయి కదా. ఏం చేసుకుంటారండి? ఏం చేసుకుంటారని ఇలా మీరు రద్దు చేస్తే 1034 మంది ఇంటికి వెళ్తారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి బ్యాక్ బోన్ వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్లు వాళ్ళే వెనకకి వెళ్ళిపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏంది, తెలంగాణ సమాజం ఏంది?
కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు పోకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఏదైనా క్రియేట్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఏమైందంటే ఈ గవర్నమెంట్ మీద, ప్రభుత్వాల మీద, టీజీపీసీ నమ్మకం సడలిపోతుంది. ఇంకా ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇలా ఉద్యోగాలు ఏ టైంలో ఒక సిగ్నేచర్ పెడితే, ఒక డివిజనల్ బెంచ్ చెప్తే, ఒక హైకోర్టు చెప్తే ఇలా ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదానికి ఉన్నాయి. కాబట్టి మీరు వేసే అడుగులు వీళ్ళ భవిష్యత్తుకు బంగారంగా ఉండాలి, కానీ తప్పులు చేయకూడదని చెప్పేసి నేను టీజీపీఎస్సీకి కానీ గవర్నమెంట్ కానీ కోరుతున్నాను. అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం రాకముందుకు గ్రూప్ 1 అప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు అన్ని అవకతవకలు చేశారు, మేము వచ్చినాక అన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి చెప్పారు. ఇప్పుడు అంతా న్యాయం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాలు మళ్ళీ హైకోర్టు కూడా వెళ్తారు కదా. ప్రభుత్వాలు ఏం చేస్తే చెప్పండి. ఇప్పుడు ఉండాల్సిన బాధ్యత వరకు టీజీపీఎస్కి ఉండాలి. అది ఒక అటానమస్ బాడీ. రేవంత్ రెడ్డి చెప్తే ఇక బుర్రా వెంకటేష్ పదవి ఏం ఊడిపోదు. అది ఒక అటానమస్ బాడీ. ఆయన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వాలు ఏం చెప్తే ప్రభుత్వాలు దాంట్లో కొన్ని ఇన్వాల్వ్ అవుతాయి, కొంతమంది ఇన్వాల్వ్ గారు. ఇప్పుడు మేము ప్రభుత్వం నిందిస్తే ఏమవుతుంది? ఇలా గ్రూప్ 1 కూడా మేము నిందిస్తున్నాం. మరి ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? టీజీపీఎస్సీని గట్టిగా నిలబడితే ప్రభుత్వాలు కూడా ఏం చేయవు. ఆ గత ప్రభుత్వం మహేంద్ర గారు అట్లా చేశారు, జనార్దన్ గారు అట్లా చేశారు, బుర్రా వెంకటేశ్వర గారు అట్లా చేస్తున్నారు. ఆయన గంట చక్రపాణి కూడా అట్లా చేశారు. గంట చక్రపాణి ఇలా గంట పదంగా మాట్లాడింది. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, అన్ని తిప్పించి మాట్లాడండి. ఇలా దుద్దులు ఇప్పించి, పుస్తల కాళ్ళకి మెట్టలు ఇప్పించి మొత్తం పక్కడబందీ ఎగ్జామ్ పెట్టి మరి ఏం జరిగింది? ఇలా వైట్ నల్లు వాడారు. ఆ రోజు జరిగింది. దాదాపు 8 లక్షల మంది రాయడం వల్ల తప్పు జరిగింది. తప్పు జరగడం వల్ల దాన్ని ఎట్లా సరిద్దాలు చూడాలి, కానీ అట్లా అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, టీజీపీసీ డబ్బులు అని చెప్పేసి జీవితాలను ఆగం చేయొద్దు. ఎందుకంటే ఒక్కొక్కరు వయసు 48, 49 అంటే ఇంకా ఎగ్జామ్కి రాయడానికి అవకాశాలు లేవు. కాబట్టి వాళ్లకు ఏదైనా భరోసా ఇస్తే మంచిదని గవర్నమెంట్ కోరుతున్నాము. అదేవిధంగా గ్రూప్ 1 విషయంలో కూడా ముందుకు పోకుండా రేపు తుమ్మితే తగ్గిపోయే ఊడిపోయే ఉద్యోగాలు వద్దు, దాని శాశ్వత పరిష్కారం చూపెట్టాలని టీజీపీఎస్ని కోరుకుంటున్నాము. సార్, ప్రభుత్వానికి చేస్తున్న ఒకటే వినతి సార్, 1032 పోస్టులకు గాను నోటిఫికేషన్ వేసింది. వాళ్ళు జాబ్లో ఉన్నారు. గవర్నమెంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులదే, వాళ్ళ ఆఫీసర్లదే క్రియాశీలక పాత్ర. ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వాళ్ళు క్రియాశీలకంగా గవర్నమెంట్కు సర్వ్ చేస్తున్నారు. రేపు మేము కూడా వెళ్ళి గవర్నమెంట్కి సర్వ్ చేయాలనే ఆలోచనే తప్ప మాకు గవర్నమెంట్తో పోరాటం చేయాలనే ఆలోచన ఎక్కడా లేదు. ఆ 1032 మందిలో రాంగ్ బబ్లింగ్ వాళ్ళను రోడ్డు మీదకు నిల్చోబెట్టాలి మాలాగా అనే ఆలోచన లేదు. మాకు ఆ సాధక బాధకాలు ఏందో రోడ్డు మీద నిల్చుంటే, రోడ్డు మీద మాట్లాడితే మాకు ఆ బాధ తెలుసు. వాళ్ళని ఆ బాధ పెట్టాలని కానీ వాళ్ళు ఆ బాధ పడాలని కానీ మేము కోరుకోవట్లేదు. గవర్నమెంట్కి చేస్తున్న అభ్యర్థన, టీజీపీఎస్సీకి చేస్తున్న అభ్యర్థన ఒకటి, మా అభ్యర్థనను కన్సిడర్ చేసి మాకు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి మాకు జాబులు ఇవ్వాలని కోరుతున్నాం. అంతే. మనతో పాటు గ్రూప్ 2 సంబంధించి ఏదైతే తీర్పు వచ్చిందో దానికి సంబంధించి 45 మంది అయితే పిటిషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో పిటిషనర్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు దాదాపు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కోర్టు ఎక్కాల్సిన పరిస్థితి, ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు సుజాత రెడ్డి గారు. 2015 నోటిఫికేషన్లో ఈ ఉద్యోగాలకు మేము ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ రోజు ఎగ్జామ్ నిర్వహణ లోపాల వల్ల ఈ తప్పిదం జరిగింది. ఈ తప్పిదం జరిగిన క్రమంలో టీజీపీఎస్సీ దానిలో టెక్నికల్ కమిటీ వేసింది. ఆ టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా సింగిల్ బెంచ్లో మేము విజయం సాధించాము. సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్లో మేము మాకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కూడా వాటిని పాటించకుండా మళ్ళీ రాంగ్ బబ్లింగ్ చేసిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు రాంగ్ బబ్లింగ్ చేసిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ సింగిల్ బెంచ్లో మళ్ళీ మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు దాదాపు మెరిట్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ అన్యాయం జరుగుతుందా, లేకపోతే వీళ్ళు అవకతవకలు జరిగిన వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారా అంటే చెప్తారు? మెరిట్ వచ్చిన వాళ్ళకి ఎట్లా అన్యాయం జరిగింది అంటే, వీళ్ళని రాంగ్ బబ్లింగ్ వాళ్ళని తీసుకోవడం వల్ల మిగతా వాళ్ళు నష్టపోయారు. అందువల్ల మెరిట్ వాళ్ళకి నష్టం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఈ జడ్జిమెంట్ని వాళ్ళని తీసివేసి మమ్మల్ని తీసుకోమని తీర్పు వచ్చింది. వాళ్ళని తీసివేయరా అనే దానికంటే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము నష్టపోయిన అభ్యర్థులము ఎలాంటి తప్పిదం చేయకుండా, రాంగ్ బబ్లింగ్ చేయకుండా కరెక్ట్గా రూల్స్ ఫాలో అయ్యి మేము ఎగ్జామ్ రాసాము. మమ్మల్ని తీసుకోమని మేము ప్రభుత్వాన్ని ఎన్ని సంవత్సరాలు ఇంత సర్వీస్? ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయి 7th ఇయర్ కూడా రన్నింగ్ అవుతుంది. 6 సంవత్సరాల నుంచి మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. మేము గెలిచినప్పటికీ ఇంకా మాకు న్యాయం జరగలేదు. ఈ మాకు న్యాయం చేయాలని అప్పుడే వేశారు పిటిషన్, కానీ ఇప్పుడు రావడం జరిగింది. అయితే ఇప్పుడు కృష్ణని కూడా కలిశారు కదా, అంటే టీజీపీఎస్సీ నుంచి కావచ్చు, టీజీపీఎస్సీ చైర్మన్ నుంచి కావచ్చు, ఎట్లాంటి స్పందన వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాము? మాకు న్యాయం చేసే దిశగా వాళ్ళు అడుగులు వేస్తారని మేము ఆశిస్తున్నాం.